హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారే వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు బటర్ఫ్లై కిచెన్ ప్రోడక్ట్ అండ్ అప్లయన్సెస్. నిన్నైతే మనందరం టపాకాలు కాల్చి ఫుల్ పండగ చేసుకున్నాం. పొద్దున్నే లెక్కనే ఇంటి బయట అంతా చెత్త, ఏంటి టపాకాయలు చెత్త. కానీ అలా చెత్త ఉంచకుండా తప్పకుండా మంచిగా క్లీన్ చేసేసారు కదా మరి. ఎందుకంటే టపాకాయలు కాలవడమే కాదు, తర్వాత రోజు క్లీన్ కూడా పెట్టుకోవాలి. సో మరి ఈరోజు మీకోసం ఈ టపాకాయల టపటపలాడే ఒక మంచి వెజిటేరియన్ బిర్యానీ. ఏంటంటే మనం ములక్కాడ అరటికాయ, దీంట్లో కొన్ని కొబ్బరి పాలు వేసి అందులో కొంచెం టమాటా వేసుకొని చేసుకుంటే ఈ బిర్యానీ భలే రుచిగా ఉంటుంది. ఈరోజు ఈ బిర్యానీ చేయడం కోసం మనం వాడేది ఇట్లాంటి ఆయిల్ కాదండి, మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇందులో ప్రకృతిలో ఉన్న ఒమేగా-6, వైటమిన్ A-D-E ఉంటాయి. దానివల్ల టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ కూడా. సో మరి ఇందులో నూనె తీసుకుందాం. ఎందుకంటే ఇందులో అరటికాయ ముక్కలు అలాగే మనం ములక్కాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకుందాం. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఇందులో మనం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు అలాగే జీరా, షాయి జీరా వేసేసుకుంటే సరిపోతుంది. మరి ఇవన్నీ ఇందులో నూనెలో డైరెక్ట్ వేసేసుకుందాం. సుగంధ ద్రవ్యాలు అంటే ఇలాంటి లవంగం, ఇలాచి అవన్నీ కొంచెం నూనెలో కొంచెం అంత ఫ్రై అవుతే దాంట్లో ఉన్న సువాసన అవంతా బయటకు వచ్చి మంచి ఫ్లేవర్ మన అన్నానికి కూడా వస్తుంది. ఇలా కొద్దిసేపు వేగనిద్దాం. బిర్యానీ చేసేటప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని మనం కోసి నీళ్ళల్లో పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ ముక్కలు గాలి తాకి నల్లగా అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలా నీళ్ళల్లో నుంచి తీసి డైరెక్ట్ మనం ఇందులో ఫ్రై చేసుకుందాం. కొంచెం అంత లైట్ కలర్ వచ్చేంత వరకు ఇవి ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు మనం ఈ ములక్కాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, బిర్యానీలో నుంచి తీసి ఇలా తింటే నా సామిరంగా భలే మజా వస్తుంది బిర్యానీ. ఇందులో ములక్కాయ ముక్కలు కూడా వేసి ఫస్ట్ ఈ ములక్కాయ ముక్కల్ని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. దీంతో పాటు ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కొంచెం వేసుకుందాం. ఈ నూనెలో ఆ అరటికాయ ముక్కలు కొంచెం బంగారు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. అన్నిటికంటే బిర్యానీలో ముఖ్యమైనది మనం చేసుకునే అన్నం. అయితే మనం ఇప్పుడు బాస్మతి రైస్ బిర్యానీలకి వాడుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మార్కెట్లో మీరు బియ్యం కొనేటప్పుడు చూడండి, ఎందుకంటే ఇప్పుడు రకరకాల హైబ్రిడ్ వెరైటీలు కూడా వచ్చేసాయి. అవి చూడడానికి రైస్ పొడుగ్గా ఉన్న సువాసన ఉండవు. మంచి బాస్మతి రైస్ మనం ఇలా బ్యాగ్ వాసన చూస్తేనే మంచి సువాసన వస్తుంది. సో అలాంటి బాస్మతి రైస్ తీసి మనం నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఒక అరగంట పాటు కనుక నానబెట్టుకుంటే మన బియ్యం చక్కగా పొడుగ్గా వస్తుంది. అది మీకు ఎన్నో షోలో చూపించాను. అంతేకాకుండా నీళ్లు కూడా ఇక్కడ బాయిలింగ్కి పెట్టుకున్నాను. మనం ఈ డ్రైనింగ్ మెథడ్ ఏదైతే వాడతామో కొంచెం నీళ్లు, 1 కప్పు మనం బియ్యం తీసుకుంటే బాస్మతి రైస్ 4 కప్పుల నీళ్లు బాయిల్ చేసుకుంటేనే మీకు రైస్ పర్ఫెక్ట్గా అవుతుంది. నీళ్ళల్లో కూడా మనం కొంచెం నూనె వేసుకుంటే రైస్ కొంచెం పొడిగా వస్తుంది. కాబట్టి ఇందులో మన న్యాచురల్ వారి సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం వేసుకుందాం. మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఈ బిర్యానీలో రైస్ అనేది పర్ఫెక్ట్గా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉండాలి. అంటే ఈ కూర అంతా కాకుండా ఒట్టి అన్నం తిన్నా టేస్ట్ ఉండాలి. అందుకని చెప్పేసి ఈ నీళ్ళల్లో మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి ఇది కలిపి ఈ నీళ్ళ రుచి చూడాలి మనం. ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే మన రైస్ అంత బాగోదు, ఉప్పు ఎక్కువ ఉంటే మంచిది కాదు. ఈ నీళ్ళల్లో కొంచెం నూనె అలాగే కొంచెం ఉప్పు వేసి ఫస్ట్ కలిపేసుకొని తర్వాత ఈ నీళ్ళని రుచి చూద్దాం. పర్ఫెక్ట్గా ఉంది. మంచి బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో బియ్యం వేసి ఉడకబెట్టుకుందాం. ఈ లోపల ఇక్కడ మన అరటికాయ ముక్కలు అవి ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం సేపు ఫ్రై చేద్దాం ఈ అరటికాయ ముక్కల్ని. ఈ ములక్కాడలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. ఇందులో కొంచెం అంత పచ్చిమిర్చి పేస్ట్, ఎందుకంటే మన బిర్యానీ మంచి కొంచెం అంత కారంగా ఉంటేనే ఈ ములక్కాయ అరటికాయ బిర్యానీ బాగుంటుంది. అందులో పచ్చిమిరపకాయల పేస్టు అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు ఇవన్నీ ఈ అరటికాయ ములక్కాడలో వేసుకుందాం. ఇందులో అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకుందాం.
ఉల్లిపాయల్లో 2-3 రకాలుగా వేసుకుంటాం మనం. బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటాం, అదే అప్పుడే మన బిర్యానీకి ఒక మంచి కలర్ ఫ్లేవర్ వస్తుంది. కాకపోతే ఇందులో పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటాం. తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్ ఉన్నాయి, ఇవి లాస్ట్లో రైస్ పైన వేసుకుందాం. ఆ 2 మంచి ఫ్లేవర్స్ వచ్చేస్తుంది. ఇందులో కారం కూడా వేసుకుందాం. మరి దీంట్లో మనకి మంచి ఫ్లేవర్ ఇవ్వడం కోసం మనం టమాటా ప్యూరీ వేసుకోబోతున్నాం. ఒక 2 టమాటాలు కనుక మీరు మిక్సీలో వేసి పేస్ట్ చేసేసి ఇందులో వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే కొబ్బరి పాలు కూడా వేసుకోవాలి. ఇలా 1 కప్పెడు కొబ్బరి పాలు అంటే కొబ్బరి తురుము మంచిగా తీసి వేడి నీళ్ళల్లో వేసి పాలుని ఉడకట్టుకొని ఇందులో వాడుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇవన్నీ చూడండి చక్కగా దీని కింద ఈ కూరగాయలు ఇవన్నీ ఈ సాస్లో కుక్ అవుతాయి. మరి మరొకసారి టేస్ట్ చెక్ చేసుకుందాం. తప్పకుండా టేస్ట్ చెక్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం ఉప్పు ఇందులో తప్పకుండా పడుతుంది. మరి ముక్కలకు కూడా కొంచెం ఆ ఉప్పు పడితేనే కదా రుచి వచ్చేది. ఇప్పుడు మన బిర్యానీకి కావాల్సిన ఈ మసాలా ఇదంతా రెడీగా ఉంది. చూడండి లోపల ఇదంతా ఒక బెడ్ లాగా ఉంది. మనం వేసే రైస్ దీనిపైన ఉండాలి. మరి ఈ బియ్యాన్ని నానబెట్టేసుకున్నాం కదా, ఈ బియ్యంలో నీళ్లు తీసేసి మనం ఈ వేడి మరుగుతున్న నీళ్ళల్లో ఈ రైస్ వేసేసుకుందాం. బిర్యానీలు అనేది మనందరికీ చాలా ఇష్టం. కొంచెం వెరైటీ బిర్యానీలు చేస్తే కనుక మనకి ఒక మంచి బిర్యానీ కింగ్ లాగా మనకి పేరు వచ్చేస్తుంది ఇంట్లో. సో మీరైతే క్వీన్ అనుకోండి. సో మరి ఈ బియ్యం ఇందులో వేసాను కదా, ఇప్పుడు వేడి నీళ్ళల్లో బియ్యాన్ని వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకుందాం. బియ్యం ఏవైతే అతుక్కోకుండా చక్కగా ఉంటాయి. ఇప్పుడు మంచిగా బాయిల్ అయిన తర్వాత ఆ కరెక్ట్ టైంలో అవి తీసి ఇందులో వేసుకుందాం. ఇక్కడ మాత్రం ఈ మంటను కొంచెం తగ్గించుకుందాం. ఇప్పుడు ఇందులో మీరు చూడండి ఎన్ని నీళ్లు ఉన్నాయో. ఈ ఆవిరితోటి మనకి ఈ రైసు ఇంకొక 10% మాత్రమే కుక్ అవుతుంది. అంటే రైస్ 90% కుక్ అవ్వాలి. అంటే మీరు రైస్ తీసి చూసినప్పుడు కొంచెం పొడుగ్గా ఉండాలి, చూస్తే ఉడికిపోయినట్టు ఉండాలి, కానీ కొంచెం అంత పచ్చిదనం అంటే ఇంకొంచెం కుక్ అయితే బాగుంటుంది అనేలా అనిపించేంత వరకు మనం చేసుకోవాలి. ఈ గ్రేవీలో కొంచెం ఫ్లేవర్ రావడం కోసం కొంచెం అంత పుదీనా, కొంచెం అంత కొత్తిమీర వేసుకుందాం. మిగతా పుదీనా కొత్తిమీర రైస్ వేసుకుంటూ దానిపైన వేసుకుందాం. ఈ రైస్ ఆల్మోస్ట్ 80% వరకు కుక్ అయిపోయింది. తింటే కొంచెం పలుకుదనం ఉంది. ఈ ఫస్ట్ దీన్ని మనం ఇక్కడ పైన ఈ ఉడుకుతున్న ఈ కూర పైన వేసేసుకుందాం ఒక లేయర్. ఎందుకంటే ఇది నీళ్లు తాకి తొందరగా కుక్ అవుతుంది కాబట్టి ఈ మొదటి లేయర్ కొంచెం పచ్చిగా ఉన్నా పర్లేదు. ఇలా వేసిన తర్వాత దీంట్లో మనం ఇక్కడ పక్కన పెట్టుకున్న కొంచెం పుదీనా, కొంచెం అంత కొత్తిమీర, అలాగే దీంట్లో మనం ఈ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మనం ఇందులో వేసేసుకుందాం. ఈ మిగతా రైస్ని కూడా ఇప్పుడు స్టవ్ నీళ్ళది కట్టేశాను. ఇప్పుడు ఉన్న దాంట్లో ఈ రైస్ని కూడా దీనిపైన వేసుకుందాం. ఒక్కటి చూడండి, ఇక్కడ మా స్టవ్ని మేము కట్టేయలేదు, ఇది ఆన్లోనే ఉంచాము. అయినా కానీ ఇందులో స్టీమ్ వస్తుంది. అలా స్టీమ్ వచ్చినప్పుడే మన రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మిగతా కొంచెం పుదీనా, అలాగే కొంచెం అంత కొత్తిమీర, మరి కొంచెం ఉల్లిపాయ, లాస్ట్లో మిగతా ఉన్న రైస్ కూడా తీసేసి దీనిపైన వేసేసుకుందాం. పర్ఫెక్ట్. మిగిలిన రైస్ అంతా ఇందులో వేసాం. లాస్ట్గా మరి కొంచెం అలాగే ఉల్లిపాయలు వేసి దానిపైన కొంచెం అంత నిమ్మరసం, మీకు కావాలనుకుంటే కొంచెం అంత నెయ్యి కూడా వేసుకుంటే మంచి ఇలాంటి వెజిటేరియన్ బిర్యానీలు భలే భలే టేస్టీగా వస్తాయి. పైన కొంచెం అంత కుంకుమ పువ్వు నీళ్లు అవసరం అనుకుంటే, సాధారణంగా ఇది నేను నాన్ వెజిటేరియన్లో చేసేటప్పుడు ఎక్కువగా వేస్తూ ఉంటాను, కానీ దీనిపైన కూడా మనం కొంచెం వేసుకుంటే మంచి కలరు, ఆ సువాసన కూడా మనకి. తర్వాత మూత పెట్టి మనం సీల్ చేయాలి. సీల్ చేయాలంటే ఇక్కడ మనం పిండి తీసుకొని ఈ మూతకి ఇలా ఎడ్జెస్ ఇలా పెట్టేసుకుంటే అది చక్కగా పట్టుకొని సీల్ అయిపోతుంది. ఇలా ఎడ్జెస్ సీల్ చేసేసి మనం దీనికి నీళ్లు కనుక తాకిస్తే మంచిగా ఇలా పట్టుకుంటుంది. ఇప్పుడు మూత పెట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేసేయాలి. ఇప్పుడు మనం మంటని సిమ్లో పెట్టేసి 5 నిమిషాల పాటు పెట్టేసి స్టవ్ కట్టేస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. మన బిర్యానీ అయితే స్లోగా కుక్ అవుతుంది.
మనం ముఖ్యంగా వెజిటేరియన్ బిర్యానీ చేసుకునేటప్పుడు మాత్రం రైతా అనే దాని దగ్గర కాంప్రమైజ్ అవ్వను, రకరకాల రైతా చేసుకుంటాను. సో మరి ఈరోజు నేను దీంతో పాటు బూందీ రైతా తినాలని నాకు ఆశ కలిగింది. కాబట్టి పెరుగు, కొంచెం చిలికిన పెరుగుని మనం ఒక బౌల్లో తీసుకుందాం. అందులో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం ఉప్పు. ఎప్పుడైనా కానీ రైతా చేసుకునేటప్పుడు అందులో ఉల్లిపాయలు వేసేటైతే మనం తినే ముందు వేసుకోవడమే మంచిది. ఎందుకంటే ఉల్లిపాయల్లో నుంచి ఎక్కువగా నీళ్ళు వచ్చేసి మన రైతా ఏదైతే ఉంటుందో అది పల్సగా అయిపోతుంది. సో మరి బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు కూడా ఇప్పుడు వేసేసుకుంటాం. తినే ముందు దీంట్లో ఉల్లిపాయలు వేసి లాస్ట్లో జస్ట్ మనం వడ్డిచ్చే ముందే కరకరలాడుతూ బూందీ ఉండాలంటే కనుక దాంట్లో లాస్ట్లో సగం ఇందులో కలిపేసుకోండి, మిగతావి పైన ఇలా వేయండి. నేను మాత్రం ఇది చేయడం కోసం ఈరోజు కారా బూందీ వాడుతున్నాను. ఇలా పెట్టేసుకుంటాను. ఇలా పెట్టేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటాను. మరి బిర్యానీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మరి దీన్ని స్టవ్ కట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం. సో మరి మనం బిర్యానీ టేస్ట్ చేసేద్దామా? దీన్ని కూడా మనం స్లోగా ఓపెన్ చేద్దాం. చెప్పాను కదా, మంచి సువాసన ఇలా వెదజల్లుతుంది. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మీకు తీసిన తర్వాత ఇలా రైస్ పొడి పొడిగా ఇలా కొంచెం వంకరిపోతూ మంచి భలేగా ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మీ రైస్ని కనుక ఇలా అంటే చూడండి, ఒక్కసారి ఒట్టిగా రైస్ తీసి ఒక ప్లేట్లో ఇలా వేస్తాను. బంగారంలా మెరుస్తూ ఎంతో బ్యూటిఫుల్గా రైస్ రెడీ అయిపోయింది. సో మరి కింద మనం చేసుకున్న ఈ అరటికాయ ముక్కలు, మన ములక్కాడలు కూడా ఒక పక్కన ఇలా వేసుకొని మిగతా రైస్ని మనం వేసుకుందాం. ములక్కాడ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. మరి బిర్యానీ తినడానికి మళ్ళీ మూత కనుక టైట్గా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇలా మూత పెట్టి ఉంచితేనే వేడిగా ఉంటుంది. సో మరి నేనైతే అరటికాయ ముక్క పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మంచి టేస్ట్ ఆ సువాసనలోనే మనకు తెలిసిపోతుంది, ఆ కొబ్బరి పాలు దాంతో. అలాగే ఈ ములక్కాడ ముక్కలు కూడా బాగా వేడిగా ఉంది. కానీ పర్ఫెక్ట్గా అయింది. మరి ఇప్పుడు బూందీ రైతా వేసుకొని ట్రై చేస్తాను. రైతా మరీ పల్సగా ఉంటే నాకు ఇష్టం ఉండదు, కొంచెం చిక్కగా ఉంటేనే రైతా నాకు నచ్చుతుంది. సో మరి ఈ రైతా, ఈ బిర్యానీ కొంచెం ఈ బూందీ రైతా వేసుకొని ఈ బిర్యానీ తింటే ఈ అద్భుతమైన అరటికాయ ములక్కాయ బిర్యానీ సూపర్ అంటే మరి సూపరే. ఏ షోలో అయినా ఎవరైనా ఇలా తింటారా? నేను తింటానండి. అదే మన వారవే స్పెషల్. ఎందుకంటే ఇంట్లో ఎలా తింటాను, షోలో అలాగే తింటాను. ఎంత ఎంజాయ్ చేసుకుంటూ తింటాను, మీరు కూడా అలా ఎంజాయ్ చేసుకొని తినాలి. ములక్కాడ అరటికాయ బిర్యానీ తయారు చేయ విధానం: ఒక బాండీలో నూనె వేడి చేసి హోల్ గరం మసాలా, అరటికాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. పసుపు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, టమాటో ప్యూరీ, కొబ్బరి పాలు వేసి ఉడికించుకోవాలి. బాండీలో నీళ్లు వేడి చేసి అందులో నూనె, ఉప్పు, ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి 90% ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న కూరగాయ ముక్కలపై కొత్తిమీర, పుదీనా వేసి ఈ ఉడుకుతున్న బిర్యానీ బియ్యాన్ని కూడా ఒక లేయర్గా వేసి దానిపై పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి పైనుండి అన్నాన్ని మరో లేయర్గా వేసుకోవాలి. దానిపై మరికొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్, నిమ్మరసం, కుంకుమ పువ్వు నీళ్లు పోసి గోధుమ పిండితో చక్కగా దాన్ని సీల్ చేసి 5-6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. దీన్ని ఆఫ్ చేసిన మరో 5 నిమిషాల తర్వాతే దీన్ని బాండీని ఓపెన్ చేసి వేడివేడిగా బూందీ రైతాతో వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చాట్లలో పాపిడి చాట్ అనేది చాలా ఇష్టంగా చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఈ పాపిడి చాట్ అనేది ముఖ్యంగా నేనైతే ఇంట్లో ఎప్పుడైనా సమోసాలు చేస్తే ఆ పిండి కొంచెం ఎక్కువగా చేసుకొని ఆ మిగిలిన పిండితోటి పాపిడి చేసుకుంటాం. చేసేసి ఒక డబ్బాలో పెట్టుకొని 2 రోజుల తర్వాత పాపిడి చాట్ చేసుకుంటాం. అయితే ఈ పాపిడి ఎట్లా చేసుకుంటారంటే మనం సమోసా పిండి చేసినట్టే చేసుకోవచ్చు. మనం ఫ్రెష్గా చేసుకోవాలంటే కొంచెం మైదా పిండి తీసుకొని దాంట్లో వాము కూడా అందులో వేసుకొని దీంట్లో కొంచెం వెరైటీగా మీకు ఏమైనా కావాలంటే
ఎండు మిరపకాయల ఇలా పొడిలాగా ఉంటుంది కదా, మనం పిజ్జాల మీద ఫ్లేక్స్ అని చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా, ఇవి కనుక దీంట్లో వేసేసుకుంటే మన పాపిడి చాట్కి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే దీంట్లో కొంచెం అంతా నెయ్యి, నూనె, వెజిటేబుల్ షార్ట్నింగ్ ఏదన్నా మనం వేసుకోవచ్చు. వేసి దీంట్లో చిటికెడంత ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. సో మరి చిటికెడంత ఉప్పు వేసి దీన్ని ఒక్కసారి ఇలా కలిపేసి దీంట్లో మరీ ఎక్కువ ఆ నీళ్లు వేయకూడదు, కొంచెం గట్టి పిండి పూరి పిండిలా కలుపుకోవాలి. నీళ్ళు తీసి ఇందులో వేసుకుందాం. గట్టి పిండిలా కలిపేసుకుంటే మనకి సరిపోతుంది. సో మరి ఈ పిండి కలిపేసుకున్నాను కదా, దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన రెస్ట్ చేసేసి తర్వాత దీన్ని ఎలా ఒత్తుకోవాలి, నూనెలో ఎలా ఫ్రై చేసుకోవాలి, చక్కగా కరకరలాడుతూ మన పాపిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పిండి మనం రోల్ చేసేటప్పుడు ఎటువంటి అంటే చాలామంది మైదా పిండి ఇలా జల్లుతుంటారు కదా, ఏది అవసరం లేదు. ఎందుకంటే మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది కానీ కరెక్ట్గా వేస్తే ఇది కింద అంటుకోదు. అలాగే పిండి కనుక మరీ పలస కలిపితే కూడా అంటుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలా కొంచెం అంత గట్టిగా కలుపుకుంటే మనకి పాపిడి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా పిండిని ఈవెన్గా మనం రోల్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా సన్నగా రోల్ చేసుకొని ఇలా ఫోర్క్తో కనుక మనం చిల్లులు చేసుకుంటే ఈ పాపిడి మరి పూరీలా ఉబ్బకుండా ఉంటుంది. అయిన తర్వాత మనం దీన్ని సింపుల్గా ఇలా ఒక కట్టర్ పెట్టి మనం రౌండ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. గుండ్రంగా చేసుకొని ఇలా పక్కన ప్లేట్లో పెట్టుకొని మనం వేడివేడిగా ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో మరి నూనె మరీ వేడిగా ఉండక్కర్లేదు, కొంచెం మీడియం హాట్గా ఉంటే ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి. నూనెలో వేసేటప్పుడు కొంచెం మీడియం హీట్లో వేసుకుంటే ఇవి చక్కగా కరకరలాడుతూ వస్తాయి. మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం హీట్లో చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫోర్క్ తోటి చేయడం వల్ల, ఎందుకు ఈ ఫోర్క్ తోటి చూపించానంటే ఒకవేళ బై ఛాన్స్ మీ పిండి కనుక మీరు మరీ సాఫ్ట్గా చేస్తే కనుక ఇలా హోల్స్ చేయడం వల్ల ఉబ్బకుండా ఉంటాయి, మంచిగా కరకరలాడుతూ మన ఈ పాపిడి వచ్చేస్తుంది. దీంతో మనం పాపిడి చాట్ చేసుకోవచ్చు. దీంతో ఎన్నో రకాల చాట్స్ చేసుకోవచ్చు. కానీ ఈరోజు సింపుల్గా మీకు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పాపిడీలు కనుక మనం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కనుక క్రిస్పీగా ఉంటాయి. సో చూడండి, మీరు కనుక ఇంకా పిండిని ఇంకా కొంచెం గట్టిగా కలుపుకుంటే కనుక ఇంకా బాగా వస్తాయి. పాపిడి రెడీ అయిపోయింది. మరి చాటుకు కావాల్సిన అన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. బంగాళదుంప, ఉల్లిపాయ, టమాటా, సేవ్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, స్వీట్ చట్నీ, పెరుగు, మింట్ చట్నీ, చాట్ మసాలా, కొంచెం ధనియాల పొడి, కారం, నిమ్మకాయ. చూసారా ఇన్ని ఐటమ్స్ ఉన్నాయనిపిస్తున్నాయి. ఇళ్లలో ఎప్పుడు ఇవన్నీ ఉంటాయి, టకటక తీసి వేసేసుకోవడమే మన చాట్ చేసుకోవడం. సో మరి ఈ పాపిడి చాట్ చేసుకోవడమే మనకి ఈరోజు నేర్చుకోబోతున్నాం. 4 పాపిడీలు కనుక తీసుకొని పక్కన పెట్టుకొని దీంట్లో మనం బంగాళదుంప ఇలా ఉడకబెట్టి చిరిమిన బంగాళదుంపని కొంచెం వేసుకుంటారు. దీనిపైన మిగతావన్నీ వేసుకుందాం. కొంచెం ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువగా వేసుకున్నా నష్టం లేదు. అలాగే దీనిపైన టమాటా ముక్కలు. చూడండి, ఇప్పుడు ఇవన్నీ వేసినప్పుడు మంచి కలర్ఫుల్గా ఇది రెడీ అయిపోతుంది. టమాటా, కొంచెం అంత పచ్చిమిరపకాయ, కొత్తిమీర, అలాగే కొంచెం అంత ధనియాల పొడి, కారపొడి, జీలకర్ర పొడి ఇలాంటివి వేసేవి. ఇవి వేయించిన పొళ్ళు ఉంటాయన్నమాట. జీలకర్ర పచ్చి జీలకర్ర పొడి కాదు, జీలకర్రని మంచిగా వేయించి చేసిన పొళ్ళు ఉంటాయి. అలాగే దీనిపైన కొంచెం అంత చాట్ మసాలా, దీని తర్వాత దీనిపైన పెరుగు. ఈ పాపిడి చాట్ ఇట్లాంటి వాటిపైన కొంచెం పెరుగు నాకైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. తినే ముందు వేసుకుంటేనే మన పాపిడి కూడా చక్కగా కరకరలాడుతూ ఉంటుంది. వేసిన తర్వాత ఈ తెల్లదనం మీద రకరకాల రంగులు కనిపించేట్టు కొంచెం అంత మింట్ చట్నీ, అలాగే దీంట్లో స్వీట్ చట్నీ. ఈ స్వీట్ చట్నీ అనేది భలేగా ఉంటుంది. కొంచెం అంత స్వీట్ చట్నీ ఇలా. అయితే కారం అయితే ఇలా వేసిన తర్వాతే కొంచెం వేసుకుంటే చూడడానికి బాగుంటుంది. అలాగే దీనిపైన లాస్ట్లో కొంచెం అంత సేవ్. మరి దీనిపైన లాస్ట్గా కావాలంటే మరింత కొంచెం కొత్తిమీర, నిమ్మరసం ఆప్షన్. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో పెరుగు అన్నీ ఉన్నాయి, కాకపోతే ఇంకా కొంచెం వేసుకుంటే అదిరిపోతుంది. సో చూసారు కదా ఎంత ఈజీగా ఎంతో టేస్టీ పాపిడి చాట్ మన ఇంట్లో రెడీ అయిపోయింది. మరి ట్రై చేద్దామా? కరకరలాడుతూ చేసిన ఈ పాపిడి చాటు కొంచెం పెద్దగా ఉంది,
కానీ కొంచెం చిన్నగా ఉంటే టవాక్ అని వేసేసుకోవచ్చు. ఇంత పెద్దగా ఉందంటే ఒక 2 బైట్లు తీసుకోవాలి. అయినా ఫుల్గా తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో మరి ఎంజాయ్ చేద్దాం. ఆ కరకరలాడుతూ ఈ పాపిడి ఏదైతే ఉందో అద్భుతం. సూపర్ అంటే మరి సూపరే. మరి మీరు కూడా పండగ పూటే అద్భుతమైన వంటలు కాదు, పండగ పూట తర్వాత కూడా మరి మనం 2-3 రోజుల పాటు చక్కగా ఇలా దీపాలు ఎలా పెట్టుకుంటామో అలాగే ఈ వారం అంతా మంచి మంచి వంటలు చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. మీ ఇళ్ళల్లో కూడా అందరూ వారేవానండి. మరి దీపావళి చక్కగా జరుపుకున్నారు. ఈ వారం అంతా కూడా ఇళ్ళల్లో మంచి 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 వంటలతో సెలబ్రేట్ చేసుకోండి. మళ్ళీ రేపు మరిన్ని కొత్త వంటకాలతో మీ ముందుంటాడు మీ భాష. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, గుడ్ ఆఫ్టర్నూన్.